రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో టెన్షన్ నెలకొంది. ఇండ్లు కోల్పోయిన బాధితులపై పోలీసులు లాఠీలు చులపించారు. ఇక దీంతో అంబేద్కర్ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇండ్లు కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని నిరసనకు దిగిన బాధితులపై కర్కశంగా ప్రవర్తించారు. పోలీసులు లాగిపారేయడంతో మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో టెన్షన్ నెలకొంది. ఇండ్లు కోల్పోయిన బాధితులపై పోలీసులు లాఠీలు జలిపించారు. దీంతో అంబేద్కర్ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇండ్లు కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని నిరసనకు దిగిన బాధితులపై కర్కశంగా ప్రవర్తించారు. పోలీసులు లాగిపారేయడంతో మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. మూడు రోజుల నుంచి ఉండగారు మా కాలు ఎరిగిందిరా, మా చెయ్యి ఎరిగిందమ్మా. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం రా, ఈ రాజ్యం ఎంత ఎడకొనిపోయిందిరా. మా ఇల్లు పోయిందిరా, మా వాకిలు పోయిందిరా, నా మనవుడి వాళ్ళు అన్నాడు రా. రైట్, ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో లాఠీ చార్జ్ చేస్తున్నారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. గంగోత్రి భూదాన్ భూమి నిర్వాసితులకు అటు పోలీసులకు మధ్య కూడా కొంత విమర్శలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే భూదాన్ బాధితులంతా కూడా అటు అంబేద్కర్ భవన్ లో నివాసం ఉంటున్నారు, వారందరికి కూడా పునరావాసం కింద కూడా అక్కడైతే అంటే నీడను కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అంటే బాధితులు కూడా తమకు న్యాయం చేయాలని చెప్పేసి వారంతా కూడా కొంత బైఠాయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇటు పోలీసులు కూడా అక్కడ రంగప్రవేశం చేసి వారిపై చేయి చేసుకోవడంతో వారంతా కూడా రోధిస్తూ రోడ్లపై అయితే బైఠాయించారు. ఇక మహిళలు రోడ్లపై బైఠాయించడంతో అటు భూ నివాసితులంతా కూడా అంటే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దీంతో పోలీసులు రోడ్లపై బైఠాయించినటువంటి బాధితులతో మాట్లాడి అంటే తమకు న్యాయం చేసే వరకు మేము కూడా సహాయం చేస్తామని చెప్పేసి వారు చెప్పడంతో కొంత బాధితులు అంటే శాంతించినప్పటికీ పూర్తిగా మాత్రం అక్కడ మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతుంది. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు కూడా భూదాన్ భూములపై కూడా అటు పర్యటనలు చేస్తూ వారిని పరామర్శిస్తున్న నేపథ్యంలోనే ఇటు పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చెప్పేసి అయితే బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే భూదాన్ భూమిలో దాదాపుగా 62 ఎకరాల 7 కుంటల భూమిలో ఇప్పటికే 31 ఎకరాల్లో అది అన్యాక్రాంతమైందని చెప్పేసి జిల్లా కలెక్టర్ అనుదీప్ చెప్తున్న నేపథ్యంలోనే దానంతా కూడా మేము అంటే 32 ఎకరాలు ఇప్పటికే మొత్తం ఖాళీ చేయించాము. అంటే ప్రభుత్వ భూమిని మేము అంటే అన్యాక్రాంతం కాకుండా చూసామని చెప్తున్నప్పటికీ బాధితులు మాత్రం కొంత అంటే మేము అయితే ఇందిరమ్మ ప్రభుత్వంలో ఖచ్చితంగా మాకు ఇల్లు ఇస్తారు, అదేవిధంగా స్థలం ఇస్తామని చెప్తున్న ప్రభుత్వంలో మాత్రం మేము వేసుకున్న ఇళ్లను తొలగించడం ఏంటని చెప్పేసి అయితే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భూదాన్ భూములకు సంబంధించినటువంటి ఏదైతే అటు అది విపక్ష పార్టీల నుంచి కూడా అటు ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా అటు పరామర్శలు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ రోజు మాత్రం అటు పోలీసులు కూడా అటు బాధితులపై కూడా దురుసుగా ప్రవర్తించడంపై కూడా పలు సంఘాలు కూడా వారికి మద్దతు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటు ఏదైతే శాంతియుత వాతావరణంలో అంటే ఏదైతే అర్హులందరినీ కూడా గుర్తిస్తామని చెప్పేసి జిల్లా కలెక్టర్ అనుదీప్
చెప్తున్న నేపథ్యంలోనే ఈ రోజు జరిగినటువంటి ఈ ఘటనలు మాత్రం అటు బాధితులు మాత్రం తీవ్రంగా పరిగణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ ఖచ్చితంగా న్యాయం చేసే వరకు మాత్రం మేము అంబేద్కర్ భవన్ నుంచి వెళ్లేది లేదని చెప్తున్నారు. ఇప్పటికే అంబేద్కర్ భవన్ లో ఉన్న వారందరినీ కూడా మీరు వెళ్లిపోవాలి, ఖచ్చితంగా ఇక్కడ ఉండొద్దు, ఖాళీ చేయాలని చెప్పేసి కూడా అటు పోలీసులు తమకు అంటే హుకుం జారీ చేస్తున్నారని చెప్పేసి వారంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా మాకు ఏదైతే మేము ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ 10 సంవత్సరాల నుంచి నివసించుకొని ఇక్కడ ఉంటున్నామో, ఖచ్చితంగా ఇక్కడ ఇల్లు నిర్మించుకొని ఉంటున్న నేపథ్యంలోనే మా ఇళ్ళని కూలగొట్టారు, మేము ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి వారైతే కొంత అంటే నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే ఈ గొడవ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే అటు పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకొని వారందరినీ కూడా శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే వారందరికీ కూడా ఖచ్చితంగా మీకు న్యాయం చేసే విధంగా కూడా అటు ప్రభుత్వం కూడా కృషి చేస్తుందని చెప్పడంతో బాధితులు కొంత ఉపశమనం పొందినప్పటికీ మాత్రం ప్రస్తుతం మాత్రం వారందరినీ కూడా అటు అంబేద్కర్ భవన్ కి మళ్ళీ తరలిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది గంగోత్రి. ప్రస్తుతం మాత్రం వారందరికీ కూడా ఏదైతే మధ్యాహ్న భోజనంతో పాటు నైట్ కి సంబంధించినటువంటి ప్రతిదీ సౌకర్యాలు కూడా కల్పిస్తామని చెప్తున్నారు. అక్కడ కనీసం సౌకర్యాలు కావచ్చు, మౌలిక సౌకర్యాలు కూడా కల్పించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని చెప్పేసి అయితే మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారందరికీ కూడా తగు న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పడంతో మాత్రం ప్రస్తుతం మాత్రం కొంత అంటే వివాదం మాత్రం సద్దుమడిగిందని అయితే మనం చెప్పుకోవచ్చు గంగోత్రి. ఉపేందర్, ఓవైపు ఇండ్లు కోల్పోయిన బాధితులపై పోలీసులు లాఠీ చార్జ్ నిర్వహిస్తున్నారు. మరి ప్రభుత్వము ఇల్లు కోల్పోయిన బాధితులకు ఎలాంటి సహాయాన్ని అందించబోతోంది? ఖచ్చితంగా ప్రభుత్వం మాత్రం సహాయం చేస్తాము. వారందరికి కూడా ఎక్కడైతే భూములు ఇల్లు కోల్పోయావో అర్హులు అయితే ఎవరైతే ఉన్నారో వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో భూదాన్ భూముల్లో ఉన్నటువంటి దాదాపుగా 600 నివాసాలు కూల్చివేతపై కూడా అటు రాజకీయ దుమారం లేపుతున్న నేపథ్యంలో వారందరినీ కూడా చక్కదిద్దే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుందని చెప్తున్నారు. 5 రోజుల క్రితం నుంచి కూడా ఎటువంటి సమాచారం లేకుండా ఆకస్మికంగా పేదల నివాసాలు కూల్చివేశారని, ప్రస్తుతం మాత్రం వారందరికి కూడా ఏదైతే ఇప్పటికే 20 మంది తహసీల్దారులతో కూడా వారందరికీ అంటే సర్వేలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయా నిర్వాసితుల ఆధార్ కార్డులు పరిశీలించి వారందరికీ ఎక్కడి నుంచి వచ్చారు తదితర వివరాలు అయితే తెలుసుకుంటున్నారు. పేదల సొమ్ము చేసుకొని మోసం చేసిన దళారులపై మాత్రం ఖమ్మం సిపి సునీల్ దత్ దృష్టి సారించారు. ఇప్పటికే వారందరినీ కూడా పునరావాస కేంద్రాల్లో మాత్రం ప్రస్తుతం నివాసం ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వారందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి అయితే జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.